కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథంలో దావీదు రాసిన కీర్తన 23. మొదటి 3 వాక్యాలు మాత్రం ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ మనకందరికి తెలిసిన వాక్యం, ఆయన నా కాపరి. దావీదు ఎంత ధైర్యంగా అంటున్నాడంటే, యెహోవా నాకు కాపరి అయితే నాకు ఏది లేమి ఉండదు. ఒక గొర్రెల కాపరిని మనం బాగా పరీక్షిస్తే, ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను మంచిగా కాస్తాడు. మంచి కాసినప్పుడు ఏమవుతుంది, గొర్రెకు మంచి తిండి తిన్నప్పుడు మంచి ధర వస్తుంది, లేకపోతే మంచి దానికి హుషారు ఉంటుంది. మంచి కాపరి అన్నప్పుడు రోగం వచ్చే గొర్రెలకు, లేకపోతే బలహీనంగా ఉన్న గొర్రెలకు ఆయన ఆయన చేద తీర్చి దాన్ని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక మంచి గొర్రె ఎంత బాగుంటే అంత లాభం కాపరికి. ఎందుకు అని అంటే, మంచి గొర్రెలు బాగున్నప్పుడు రేటు బాగుంటుంది, దాన్ని అమ్మినప్పుడు కూడా దానికి మంచి విలువ ఉంటుంది. మంచి కేర్ ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కేర్ అనేది గుడ్ కేర్, మంచి కాపుదల, లేకపోతే మంచి ఇది తీసుకోవడం అన్నమాట. మరి నేను ఒక గొర్రెగా యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు నాకు కాపరి అంటున్నప్పుడు, ఒక గొర్రెకు ఒక కాపరికి ఎందుకు ఈ పోల్చి ఇది రాసిండు అని అంటే, ఎప్పుడైతే ఆయన కాపరత్వం ఉంటుందో నాకు లేమి కలగదు. చివరి వచనంలో ఏముందంటే, యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా గిన్నె నుండి పొల్లుచున్నది అని ముందుకు చదువుతా ఉంటే ఆ మాటలు వస్తాయి. నాకు లేమి జరగదు అని అంటే, ఒకసారి దాని టైం ఎట్లా వస్తుందంటే, గిన్నె నిండి పొల్లుతుంది. ఇంకా కావాల్సిన దానికంటే ఎక్కువగా అది ఓవర్ఫ్లో. అయితే ఈ ఉదయకాలం మందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకెప్పుడైతే మంచి కాపరి ఉంటున్నాడో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ కాపరికి లోబడిన గొర్రె కాపరి చేతిలో ఎప్పుడైతే కాపరి చేతిలో ఒక కట్టె ఉంటుంది. ఎప్పటికైనా కూడా గొర్రెల కాపర్లు వెళ్తున్నప్పుడు ఏదో ఒక కట్టె లేకుండా ఉండరు. ఆ కట్టె ఇప్పుడు మనం ఎక్కడైనా యేసుక్రీస్తు కాపరిగా ఉన్నప్పుడు ఆ వంక కట్టె మనకు ఆ స్టాఫ్ అంటారు, అది కనపడుతుంది. ఆ కట్టె ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా లేకపోతే తోడేండ్లు రాకుండా గొర్రెలను కాపాడడానికి ఒక రక్షణ కొరకు వాడుతున్నారు. లేకపోతే ఆ కర్రతో ఒకవేళ గొర్రెలు కూడా తన ఇష్టానుసారంగా తిరిగినప్పుడు దాన్ని కర్రతో కొట్టి కూడా, లేకపోతే కర్రతోని ఎదిరించి క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. విచ్చలవిడిగా గొర్రెలు వెళ్ళిపోకుండా కూడా ఆ కట్టెతోని మనం ఆ కర్ర ఏ విధంగా పనిచేస్తుంది, కర్ర అతని సంరక్షణ కొరకు పనిచేస్తుంది. లేకపోతే కర్రతో ఆ గొర్రెలను డిసిప్లిన్ క్రమశిక్షణలోని కూడా
తేవడానికి. కర్ర చూస్తే భయపడి సరైన దారిలో వెళ్తా ఉంటాయి. అంటే ఈ విధంగా కాపరి గొర్రెలు. ఒకవేళ యెహోవా దేవుడు మన దేవుడైనప్పుడు బిలీవర్స్ ఎవరైతే మనం ఆహ్, దేవుని బిడ్డలంగా ఉన్నామో, దేవుని నమ్మిన వారిగా ఉంటున్నామో, వారందరూ గొర్రెల వలె ఉంటున్నాం. ఆ కాపరి మన దేవుడు మనకు కాపరి. మనము ఆయన విశ్వాసులం. ఆ విశ్వాసులం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము సరిగా ఉన్నామో ఏం ఏముండదు. ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా మనం వెళ్తామో అప్పుడు క్రమశిక్షణ తీసుకోవాల్సొస్తది. క్రమశిక్షణ చేయాల్సొస్తది. ఏది లేకపోతే ఎటువంటి తోడేలు గాని, ఎటువంటి దుష్టుడు గాని మరి గొర్రెను పట్టుకపోకుండా, చెదిరిపోకుండా మరి గొర్రెలను కాపాడడానికి ఆయన తన కర్రను వాడతాడు. ఆయన తన క్రమశిక్షణను వాడతాడు. మరి గొర్రెలమైన ఒకవేళ మనం దావీదు మహారాజు ఏ విధంగా ఆయన నా కాపరి అంటున్నాడో, ఈ ఉదయకాలమందు వింటున్న మనం ఒకవేళ యెహోవా నా కాపరి, యెహోవా నాకు కాపరైనప్పుడు ఎటువంటి లేమి ఉండదు. తర్వాత ఆయన పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపించు. గొర్రెలకేంది పచ్చిక. ఎక్కడైతే పచ్చిక ఉంటదో, పచ్చిక గల చోట్లకు గొర్రెలను నడిపిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన కాపరిత్వం ఉంటదో, పచ్చిక గల చోట్ల అంటే ఎప్పుడైతే పచ్చిక గల చోట్లకు గొర్రెలు వెళ్తున్నాయో, అక్కడ ఏ లోపం ఉండదు. కావలసినంత ఆకలి తీరుతుంది. శరీరానికి కావలసిన ఆకలి పచ్చిక గల చోట్ల మేత గొర్రెలకు కావాల్సిన ఆ గడ్డి ఉంటదన్నట్టుగా చెప్తున్నాడు. అంటే అటువంటి పచ్చిక గల చోట్లకే దేవుడు నడిపిస్తున్నాడు గానీ, పచ్చిక లేని చోట్లకు దేవుడు నడిపించడం లేదు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అనుకుంటే మనలను ప్రభువు మనం ఆయనను కాపరిగా మనం ఎన్నుకున్నప్పుడు ఆయన ఎప్పుడైనా కూడా మనలను పచ్చిక గల చోట్లకే తీసుకెళ్తున్నాడు. మన ఆయన వాక్యం ద్వారా ఆయన వాక్యం ద్వారా మనలను బలపరిచి ఒక మంచి బలమైన గొర్రె మార్కెట్‌లో మంచి రేట్ ఉంటది. అట్లా మనం ఎప్పుడైతే ఆ ఫీడింగ్ బాగుంటదో ఆ గొర్రె స్టేటస్ లేకపోతే దాని శరీర బలం కూడా గట్టిగా ఉంటది. అదేవిధంగా మరి విశ్వాసులమైన మనం గూడా మన శరీర బలము, ఆత్మీయ బలం గూడా రావాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన ఏమంటున్నాడు అనంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ మేత ఉండే గడ్డి పచ్చిక గల చోట్లనంటే మంచి ఆహారం ఉన్నది. అటువంటి చోట్లకు నడిపిస్తున్నాడు. అందుకే నాకు లేమి కలగదు. ఎందుకు లేమి కలగదు అనంటే, నన్ను నడిపించే నా కాపరి మంచి భోజనం ఉన్న చోటకు నన్ను భోజనంతో నన్ను పెంచుతున్నాడు. అందుకే మనం తన వాక్యం ద్వారా బలపరచడానికి దేవుడు ఆయన విశ్వాసులమైన మనలను సరైన విధముగా కాపాడుతున్నాడు. ఆయన కాపరి. ఆయన కాపరి. మొదట మంచి మేత, రెండవది మంచి నీళ్ళు. నీళ్ళు ఎక్కడైతే శాంతికరంగా నీళ్ళు తిని గడ్డి మేసి పశువులు మంచి దగ్గర నీళ్ళు శాంతికరంగా ఉడకకుండా మంచి ఉన్న దగ్గర మంచి పారే నీళ్ళ దగ్గర తీసుకెళ్తే మంచిగా తాగుతాయి. ఏ జంతువు అయినా కూడా. గొర్రె అయినా కూడా, పశువు అయినా కూడా శాంతికరమైన జలాలు ఉన్నప్పుడు మంచిగా తాగుతాయి. అంటే దేవుడు మనలను సమాధానంతో నింపుతున్నాడు. ఆయన ఇష్టం ఏందంటే మనం సమాధానంగా ఉండాల. సమాధాన పర్యాప్త బలి ఆయన మన కొరకు అర్పించిండు. కాబట్టి మనకేమీ తక్కువ లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మూడో వచనంలో మనం బాగా
కాన్సంట్రేషన్ చేయాలి ఏందంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. రిఫ్రెషింగ్, రిఫ్రెషింగ్. ఏది చేసినా కూడా మనకు కొంత రిఫ్రెష్‌మెంట్ కావాలి. మన అలసటలో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఇదిగా ఉన్నప్పుడు, లేకపోతే మన స్థితి ఒక ఉదాహరణ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ రిఫ్రెష్‌మెంట్ కావాలి. రిఫ్రెషింగ్ అంటే ఒక రకంగా మళ్ళీ మనం ఫ్రెష్‌గా అయిపోతాం. పునరుద్ధరణ అని అనొచ్చు. అంటే మనకున్న మనం చేస్తూ అలసిపోయినప్పుడు మనకు రిఫ్రెష్‌మెంట్ కావాలా. మనం శారీరకంగా ఆకలిగా ఉన్నప్పుడు రిఫ్రెష్‌మెంట్స్ అంటారు. ఏదో చిన్న అల్పాహారాలు ఇచ్చినప్పుడు రిఫ్రెష్‌మెంట్, రిఫ్రెష్‌మెంట్ అని అంటారు. రిఫ్రెష్‌మెంట్ చేస్తున్నాడు. అంటే నేటి ప్రయోజనాల కొరకు మనం బాగా చూస్తే 23 కీర్తనలు 23:3పై మనం దృష్టి పెడితే ఈ ఈ ఇదే విధంగా చెప్తుంది. ఆయన నా ప్రాణాన్ని పునరుద్ధరించును, సేదదీర్చును అంటే పునరుద్ధరించును. తన నామము నిమిత్తం ఆయన నన్ను నీతి మార్గములలో నడిపించును. చూడండి, తన నామము నిమిత్తము మనం ఆయన విశ్వాసులమైనప్పుడు, ఆయన బిడ్డలమైనప్పుడు నీతి మార్గాలలో నడిపిస్తున్నాడు. తన నిమిత్తం, ఆయన నామం నిమిత్తం, ఆయన నామాన్ని మయంపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, లేకపోతే ఆయన ప్రణాళికలో మనలో ఉండడానికి తన నామము నిమిత్తము ఆయన మనలను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. అంటే అన్ని విధాలుగా ఫిజికల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇక్కడ స్పిరిచువల్ కేర్ కూడా తీసుకుంటున్నాడు. మన విశ్వాసలంగా మనం అన్నప్పుడు దావీదు మహారాజు ఎంత ధ్యానంతోని మరి ఈ పాట రచించి పాడిండో తెలియదు కానీ, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి ఉండదు, ఏది తక్కువ ఉండదు. ఆయన కాపరిగా ఎన్నుకున్నాడు. మరి ఆయన కాపరిగా ఎన్నుకున్నప్పుడు మన జీవితాలు ఈ విధంగా మారుతున్నాయి. తన మార్గములలో తాను నిమిత్తము ఆయన మనలను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. పునరుద్ధరణ అంటే రిఫ్రెష్మెంట్ అంటే పూర్వపు స్థితికి అలిసిపోయిన తర్వాత తిరిగి ఆ స్థితికి రావడం, దాన్ని తిరిగి తీసుకురావడం, లేకపోతే తిరిగి మన మన శరీరమే కాకుండా శరీరం ఫ్రెష్‌గా ఉన్నప్పుడు మనసు కూడా ఫ్రెష్‌గా ఉంటది. అన్ని విధాలుగా ఫ్రెష్‌గా ఉంటది. కాబట్టి అది తీసుకురావడానికి తన ప్రాణమును ఆయన సేదతీర్చున్నాడు. అంటే మన ఆ యొక్క ఏమంటారు సోల్, లేకపోతే మన అంతరాత్మను, మన ఆత్మకు రిఫ్రెష్‌మెంట్ చేస్తున్నాడు. మన ఆత్మను రిఫ్రెష్‌మెంట్‌గా ఉంచడం ఎందుకు అనంటే, ఎప్పుడు ఆయన నిమిత్తము నీతి మార్గములలో నడవడానికి. అందుకే ఆయన మనలను రిఫ్రెష్ చేస్తున్నాడు. తిరిగి తప్పిపోకుండా, లేకపోతే పడిపోకుండా రిఫ్రెష్‌మెంట్. ఎప్పుడు మనం అలసిపోయినప్పుడు రిఫ్రెష్‌మెంట్. అలసిపోయిన గొర్రెలను ఏ విధంగా రిఫ్రెష్ చేస్తున్నాడో, ఆ విధంగా ఆయన దావీదు మాట్లాడుతున్నాడు ఏందంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ఈజ్ రిఫ్రెషింగ్ మై సోల్. నా ఆత్మను ఆయన పునరుద్ధరిస్తున్నాడు అనే మాట అంటున్నాడు. మరి ఈ విధంగా మునుపటి స్థితికి తిరిగి రావడం, మనం అలసిపోయినప్పుడు మునుపటి స్థితికి తిరిగి రావడం అనేది రిఫ్రెష్మెంట్. దేవుడు అట్లా చేస్తున్నాడు. మన ఆత్మలకు, మన జీవితాలను పునరుద్ధరింపజేసి తన మహిమ నిమిత్తం, తన నామ మహిమ నిమిత్తము మనం జీవించాలని మన ప్రభువు యొక్క ఇష్టం. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నీతి మార్గంలో అని ప్రస్తావించినప్పుడు అతను అక్షరాల నీతి మార్గములు, లేకపోతే సరైన న్యాయమైన మార్గములు అని సూచిస్తున్నాడు. అంటే నన్ను నీతి మార్గములలో, లేకపోతే సరైన మార్గములలో నడిపిస్తున్నాడు. లేకపోతే నడిపించడానికి ఒక దిక్సూచిగా, ఒక యాంకర్‌గా ఉంటున్నాడు.
నీతి అంటేనే నిజంగా ఇదే వాస్తవానికి దేవుడు మన కోసం అంటే ఎంచుకొంచున్న సరైన మార్గములు దాన్నే నీతి. నీతి అనేది ఏంది? మన కొరకు దేవుడు ఏర్పరుస్తున్న ఒక మార్గం, సరైన మార్గం. చాలా వరకు దేవుని వాక్యంలో స్పష్టంగా గుర్తించబడ్డాయి. మరియు అన్ని గొర్రెలకు ఒకే విధంగా ఉంటాం. అంటే అన్ని గొర్రెలను కూడా సరైన విధంగా నడిపించడానికి, అందరి మనుషులను సరైన విధంగా నడిపించడానికి దేవుడు మరి ఎప్పుడు మనకు సమీపంలో ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన సమీపంలో ఉంటున్నాడు. మన స్థితి మనం ఎప్పుడైతే ఆయనను కాపరిగా ఉంటున్నాడో, దావీదు అంటున్నాడు, ఆ యెహోవా నా కాపరి, నా కాపరి. ఇంకే మాట వాడలేదు. ఎందుకో మరి. నా కాపరి లేకపోతే ఇంకోతాను ఎన్నో ఉంటాయి. కానీ ఈ మాట వాడి ఈ వచనాలు చదువుతా ఉంటే మరి ఎంత తృప్తిగా ఉంటున్నది. మళ్ళీ మళ్ళీ అందుకే మనం ఎప్పుడు ఈ యొక్క 23వ కీర్తన కంఠత నేర్చుకొని చెప్పాలి. ఎప్పుడైనా కంఠత నేర్చుకొని నీవు నీ బైబిల్ గ్రంథం నీ చేతుల్లో లేకపోయినా కూడా నీ మనసులోనికి అది రావాల. అది వచ్చినప్పుడు అది చదువుతుంటున్నప్పుడు దేవుడు మనలను కూడా తప్పిపోకుండా ఆయన మహిమ నిమిత్తం, ఆయన నామ ఘనత నిమిత్తము మనలను నీతి మార్గములలో దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా నీతి మార్గంలో మనం నడవాల్సిన మార్గమే నీతి మార్గం. అది ఆయన ప్రణాళిక. దేవుని ప్రణాళిక వ్యక్తిగతంగా మన ఎడల దేవుని ప్రణాళిక ఏందంటే నీతి మార్గములలో నడవడం. చూడండి ఎంత ఆర్డర్‌గా నాకేమీ కొదువ ఉండదు అనేది ఒక ఉద్దేశం. ఎప్పుడైతే దావీదు మహారాజు ఎంత ఆలోచించి ఈ మాట మాట్లాడిండు. ఈ పాట ఒక పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాడు. పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. నా ప్రభువు నాకేమి నా ప్రభువు నా కాపరి అయినప్పుడు, నేను ఆయనకు గొర్రెగా ఉండినప్పుడు నాకేమీ కొదవలేదు. కాపరి అన్నప్పుడు గొర్రె. ఒకవేళ దేవుడు ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచే మనం మరి ఏ విధంగా ఉండాలి? 2 ఉన్నాయి. ఆయన కాపరి కాస్తున్నాడు. కానీ ఆయన క్రమశిక్షణలో ఉంటున్నావా? ఆయన నడిపించే నీతి మార్గములలో నడవడానికి మనం ఇష్టపడుతున్నావా? మనం ఒకవేళ ఆ పక్షిక బయళ్ళకు ఆయన నడిపిస్తున్నప్పుడు తన ఇష్టానుసారంగా పక్కకెళ్ళిపోతుంటాయి కొన్ని గొర్రెలు. చెదిరిపోతున్నాయి. చెదిరిపోయే గొర్రెలను తోడేలు వచ్చి తీసుకెళ్తాయి. ఒకవేళ మన జీవితాలు కూడా ఆయన క్రమశిక్షణ చూపించే మార్గంలో వెళ్ళకపోతే మనము శత్రువు చేతిలో పడిపోతున్నాం. ఒకవేళ మరి మనం ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుడు మన మన ఎడల ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది నా కాపరి అనంటే అది ఒక డీప్ ట్రస్ట్. చాలా ఎంత నమ్మకమో అది మనం ఆలోచించాల. మంచి డీప్ ట్రస్ట్ అంటారు. అంటే దేవుడు ఎంత నాకు దేవుడు అన్నప్పుడే అని నమ్మినప్పుడే మనం ఆయనను కాపరిగా ఎంచుకుంటున్నాం. ఆయన కాపరిగా ఉన్నప్పుడు మంచి గైడ్ ఇస్తాడు. మనలను ఏ విధంగా నడిపించాలనో ఆ విధంగా నడిపిస్తున్నాడు. లేకపోతే ఆయన ఏమంటారు? మనకు ఒక ప్రొటెక్టర్ లాంటోడు. ఒక ప్రొటెక్టరే కాకుండా మనకు ప్రొవైడర్. మనల్ని రక్షిస్తున్నాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సదిరి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు ఆయన కర్రను మనం సూచించినప్పుడు అది మనలను కేర్ అండ్ కరెక్షన్ అని అంటారు. ఒక కర్రతోని డిసిప్లిన్ చేయడం, కేర్ అండ్ కరెక్షన్. ఆయన కాపరి చేతిలో ఉన్న కర్ర అనగా దేవుని వాక్యము మనలను మరి దుష్టుని చేతిలో పడకుండా రక్షిస్తున్నది. మళ్ళీ తిరిగి ఆయన కొన్నిసార్లు మనం సరైన రీతిలో ఉండడానికి కొన్ని
పరీక్షలు పెడుతున్నాడు, కొన్ని కష్టాలు పెడుతున్నాడు. అయినా గూడా మరి తన ప్రణాళిక ఏందంటే నీతి మార్గములలో నడిపించడానికి. మూడో వచనం బాగా కాన్సంట్రేషన్ చేస్తే నీతి మార్గములలో ఆయన నా ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. వేళ యెహోవా ఈ ఉదయకాలమందు నీవు కాపరిగా ఎంచుకుంటే, నేను కాపరిగా ఎంచుకుంటే ఆయన మన హృదయాలను రిఫ్రెష్మెంట్ చేస్తున్నాడు. మన హృదయాలను ఆయన పునరుద్ధరింపజేస్తున్నాడు. మన హృదయాలను పునరుద్ధరింపజేసి అంటే మనలను ఆయన నామము నిమిత్తము నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఈ మాటలు మన హృదయంలో మరి మనం ఉంచుకొని ఆయనను కాపరిగా, నా కాపరి, నా దేవుడు, నా రక్షకుడు, నన్ను రక్షించేవాడు, నన్ను కరుణించేవాడు, నన్ను పోషించేవాడు అని ఎప్పుడైతే మనము ఆయన ఎంచుకుంటున్నామో ఆయన ప్రణాళిక ఎప్పుడు మన ఎడల మంచిగానే ఉంటుంది. మనము మనలను సరైన మార్గంలో ఎడమకు గాని, కుడికి గాని తొలగిపోకుండా సరైన మార్గంలో నడిపించడానికి మన ప్రభువు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన జీవించే దేవుడు. ఆ రోజు దావీదుకు ఆయన కాపరి. కాబట్టి ఈరోజు నాకు కాపరి. ఈరోజు నించుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన కాపరత్వంగా మనం కోరుకుంటే మనకు ఏ లోటు లేకుండా ఆయన మనలను శారీరకంగాను, ఆత్మీయంగాను మనలను బలపరిచి ఆయన ఘనత నిమిత్తం నీతి మార్గములలో నడిపించు మనలను ఆశీర్వదించుటకు మన దేవుడు సమర్థుడు. కాబట్టి ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ మాటలతో బలపరిచి మన హృదయములలో స్థిరపరిచి మనం ఆయన కాపరత్వం ఎన్నుకొని ఆయన గొర్రెలుగా, ఆయన శిష్యులుగా, లేకపోతే ఆయన విశ్వాసులుగా కొనసాగించుటకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్.